హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా, మా పిల్లలకైతే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా పడుకొని ఉన్నారు, లేవలేదు. నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ఈ రోజు నేను మా పిల్లల స్కూల్ బాక్స్ లోకి క్యాబేజీ, క్యారెట్, అలాగే క్యాప్సికము, ఆనియన్ ఇవన్నీ కూడాను చిన్న చిన్న ముక్కలుగా తురిమేసి గుడ్లు వేసేసి ఇంకా వెజిటేబుల్ ఎగ్ బోండా అయితే చేసేస్తాను. మా పిల్లలకి అయితే చాలా ఇష్టము. ఇంకా ఫస్ట్ అయితే వెజిటేబుల్ చేపలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. మా పిల్లలు ఏంటో ఈ రోజు టైం అయిపోయింది కానీ లేవలేదు. నిన్న మొన్న వాళ్ళు వేగంగానే లెగిసిపోయారు, ఈ రోజే లేవలేదు. ఇంకా మా బావ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు, ఇంక రాలేదు. ఏటో టైం అయితే అయిపోయింది. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా ఉన్నారనుకోండి, చాయ్ తాగుతాం అనేసుకొని చాయ్ అవన్నీ తాగుకొని 6:30కి రావాల్సిన వాళ్ళు 7-7:30 కలకి వస్తారు. మరి ఎక్కడ టీ తాగుతుంటారో ఏంటో. మరి మా పిల్లలకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా రోజువారీ పనులు ఇలానే ఉంటాయి. వెజిటేబుల్ ఇలా చాపర్ ఉంది అనుకోండి, మనకి కూరగాయలు చాలా ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అనమాట. మళ్ళీ మనం ఇందులో ఇంకా తురమక్కర్లేదు. గ్రేటర్ తో ఇంకొకసారి తిప్పుకోవాలి. కొంచెం బరగ్గానే ఉంది, బరగ్గా కాదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉన్నాయి. బాగా ఇదైపోయింది. ఇప్పుడు ఇందులోనే 2 గుడ్లు కొట్టేసి ఇంకా గొంతు పొంగనాలు వేసేస్తాను. మా పిల్లలు దీన్నే బోండా అనుకుని ఇష్టంగా తింటారు. మహా అయితే ఒక 10-15 సార్లు తిప్పానో లేదో చూడండి, ఎంత బాగా మొత్తం బాగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 గుడ్లు అయితే కొట్టేస్తాను. 2 గుడ్లు ఇందులో కొట్టేశాను. ఇంకా తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపేశాను. అంతే. ఇంకా గొంతు పొంగనల్లా వేసుకేసుకోవడమే. బావా రమ్య ఏడ్ చేసినావు ఇయ్యాల వరకు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేసినావు? టీ తాగా. టీ తాగారట? పిల్లలు ఇంకా లేగలే. ఈ రోజు ఏటో, నిన్న మొన్న లేపకుండా లెగిసిపోయారు, ఈ రోజు ఏటో లేగలేదు. ఇంకా గొంతు పొంగనాలు అయితే వేసేస్తున్నాను. చాలా ఈజీ, ఫాస్ట్ గా అయిపోద్ది. ఇలా వేసిన తర్వాత చుట్టూరు ఆయిల్ వేసేసి 2 పక్కలు కూడాను బాగా కాల్చుకోవాలి. ఆల్మోస్ట్ గొంతు పొంగనాలు అయితే అయిపోయి అనమాట. ఇదిగోండి, ఇంకా ఇంటి దగ్గర తినడానికి అనేసి ఇదిగోండి బ్రౌన్ బ్రెడ్ అనమాట, బటర్ వేసి టోస్ట్ చేసేసాను. నేను వీళ్ళకి బాక్సుల్లోకి అలాగే ఇంటి దగ్గర తినడానికి అనేసి నేను రెడీ చేస్తుంటే మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మా పిల్లలకి లేపేశారు. గుడ్ మార్నింగ్ చిన్నాడు పెద్దడు. ఇంకేమి ఆ సంత అంతా తీస్తాండ్రు, స్కూల్కి వెళ్ళి రేటి నిద్ర సరిపోలేదా? లేండి, రా బ్రష్ చేసిద్దురా. మా పిల్లలు ఇద్దరు బ్రష్లు చేసేసారు. ఆ తర్వాత నేను స్నానం కూడా చేయించేసాను. ఇంకా యూనిఫామ్ వేసేసి ఐడి కార్డు వేసి రెడీ చేసేసి ఇంకా ఇద్దరికి బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసా అని చెప్పాను కదా, ఇంకా అదైతే ఇచ్చానమాట. తింటున్నారు. తినేసేయాలి ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. జోషి నీకు ఇష్టం కదా ఇదేంటి తెలుసా? ఎగ్ బాండా. ఎగ్ బాండా మా పిల్లలకి ఇది. ఫాస్ట్ గా తినేయాలి, ఓకేనా? స్కూల్లో మొత్తం కంప్లీట్ చేసి తీసుకొని రావాలి, ఓకే? నీకు 6, అన్నయ్యకి 6 అమ్మ పెట్టింది, ఓకేనా? జోసనావు నువ్వే స్లోగా తింటావు, నువ్వే కంప్లీట్ చేసుకొని తీసుకొని రావాలి. కొంచెం ఫాస్ట్ గా తినడం అలవాటు చేసుకోవాలి, ఓకేనా? ఇంకా మా పిల్లల బాక్సులకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా పిల్లలకి షూలు, సాక్స్లు వేసేసి బ్యాగులు, వాటర్ బాటిల్ ఇచ్చేసాను. ఇంకా రెడీ అయిపోయారు, స్కూల్కి వెళ్ళిపోతారు కదా మా స్కూల్ కి. ఎండ చూడండి ఎలాగుంది, జిగ్గు మనకు పడుతుంది. ఇప్పుడు టైం అయితే 8-12 అయ్యింది కరెక్ట్ గా. ఎండ మాత్రం మామూలుగా లేదు, అసలు ఎండకు చూడలేకపోతున్నాం అనమాట. మేము తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఈ గోంగూర మొత్తము కూడాను చక్కగా కట్ చేసేసాను. మా బావ కదా మొత్తం కట్ చేస్తే అలాగా అసలు పెరుగుతుందో పెరగదో అన్నారనమాట. చూడండి, కొద్ది రోజులు అయిందో లేదో చక్కగా మళ్ళీ అన్ని చిగుర్లు వచ్చేసాయి, కొత్త చిగుర్లు. స్కూల్ వ్యాన్ అయితే వచ్చేసింది, వెళ్ళండి అమ్మా, బాయ్. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. టైం ప్రకారం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే అబ్బా గొప్ప ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా బావ అయితే ఇదిగోండి, ఇంకా మా బావకి నాకు ఏదో ఒకటి టిఫిన్ చేయాలా, బ్రెడ్ టోస్ట్ చేయాలా. ఓకే, నేను తింటాను. అంటే మార్నింగ్ టైము ఏదో ఒకటి తినకుండా ఉండిపోయి నైట్ కి తింటున్నాం అనమాట. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ తినండి, మార్నింగ్ టిఫిన్ తినకపోవడం అంత మంచిది కాదనేసి. ఇంకా మార్నింగ్ తినేసి ఇంకొంచెం ఈవినింగ్ తగ్గించుకుందాం అనుకుంటున్నాము. అంటే ఈవినింగ్ అంటే నైట్ కి డిన్నర్ లోకి కాస్త లైట్ గా ఫ్రూట్స్ తినచ్చు. మార్నింగ్ ఫ్రూట్స్ తింటావు కానీ తక్కువ తింటావు, అది కూడా 11ంటికి అలా తింటావు. అదేదో టైం తినేస్తే. ఇంకా మొన్నే మేము బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకున్నాము. బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఆ రిపోర్ట్లు చూసిన తర్వాత నాకు కొంచెం థైరాయిడ్ ఉందంట, తర్వాత బీపీ ఉంది. థైరాయిడ్ అంటే థైరాయిడ్ లేదు, కొంచెం ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉంది. కొంచెం అంటే ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే కొంచెం ఇప్పుడు నుంచి జాగ్రత్త పడమన్నారు. తర్వాత బీపీ కూడా ఉందన్నారు, బీపీ కొంచెం లైట్ గా ఎక్కువ ఉంది. తర్వాత ఇంకేటి
విటమిన్ D3 ప్రాబ్లం ఉంది, తక్కువ ఉంది. ఆల్రెడీ మెడిసిన్ అయితే మింగుతున్నాను. తర్వాత ఇంకేంటి టాబ్లెట్స్ ఇచ్చారు దీనికి, అవి బి కాంప్లెక్స్ అవి కూడా తక్కువ ఉందంట. అన్నిటికీ టాబ్లెట్లు ఇచ్చారు, ఇంక మింగుతున్నాను. మళ్ళీ ఈ థైరాయిడ్ గురించే 3 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించమన్నారు, బ్లడ్ టెస్ట్. అప్పుడు ఇంకా కొంచెం లెవెల్ పెరిగితే ఇంకా అప్పుడు ఏమన్నా మెడిసిన్లు ఇస్తారో ఏటో. అందుకోసమే నాకైతే కొంచెం భయం కనిపిస్తుంది. ఎన్నాళ్ళు కూడాను ఆరోగ్యంగా ఉన్నాను, స్ట్రాంగ్ ఉన్నాను, అంటే లావు సన్నం పక్కన పెడితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్తీగా ఉన్నానని అయితే నేను స్ట్రాంగ్ ఉన్నాను అనుకునేదాన్ని. బ్లడ్ టెస్ట్లు తెలిసి రిపోర్ట్లు చూసిన తర్వాత డాక్టర్ దగ్గరికి చెప్తే ఇవన్నీ చెప్పారనమాట. నాకైతే కొంచెం భయం అనిపించింది, ఇప్పటికి కొంచెం భయంగా ఉందనమాట. అందుకోసమనే వీలైనంత వరకు ఫుడ్ కొంచెం లిమిట్లో తీసుకొని కాస్త వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడూ అనుకోవడమే, అయ్యింది ఏటి లేదు. అట్లీస్ట్ ఉన్న వెయిట్ కంటే పెరిగిపోకుండా అదే వెయిట్ మెయింటైన్ చేసినా ఓకే. చూద్దాం, ఏదో ఒకటి చెయ్యాలి. నాకైతే కొంచెం భయం స్టార్ట్ అయింది డాక్టర్ రిపోర్ట్స్ చూసి అలా చెప్పంగానే. బ్రెడ్ టోస్ట్ చేసేయాలైతే, లేకపోతే దోశలు వేయాలా? సరే, ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టేశాను. బ్రెడ్ టోస్ట్ చేసి మా బావకి ఇచ్చేసాను కాబట్టి మా బావ ఆల్రెడీ తినేసారనమాట. ఇంక ఈ బ్రెడ్లు నావే, ఇంక నేనైతే తింటాను. ఇంకా ఇవి తినేసిన తర్వాత వంట చేసే పని ఉంది, కానీ ఏదో బ్యాంక్ పని కూడా ఉందంట. ఫస్ట్ అయితే బ్యాంక్ వెళ్దాం అంటున్నారు మా బావ. ఫస్ట్ తినేసి ఫస్ట్ బ్యాంక్ వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేస్తా. మా వంటగదిలో ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ లాంటిది అయితే ఉన్నదనమాట. అదేంటంటే చిమ్నీ ఫిక్స్ చేశారు, అప్పుడైతే తీసేసి సైడ్కి పెట్టేశాము. ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, మళ్ళీ వంటగదిలో ఫ్యాన్ అవసరం అయితే ఉంది. ఇంక చూడండి, అబ్బా ఇలా తయారైందనమాట ఫ్యాను. అంటే అప్పుడు చిమ్నీ ఉండేది కాదు, మొత్తము ఆయిల్ అదంతా కూడాను దీని మీదకే వెళ్ళిపోయేది. ఇంకా మా బావ అయితే ఈ రోజు ఈ ఫ్యాన్ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నారు. ఇంకా టబ్ లో కొంచెము మన గిన్నెలు దమ్ముకునే లిక్విడ్ అలాగే వెనిగర్ వేసాము. ఇంక ఇందులో నానబెడతాట, వేగంగా వదిలేద్దట. ఎంతవరకు వదులుతుందో చూడాలి. అన్ని ఫ్యాన్ కి ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఎలా పడితే అలా తీసేశారు. అదిగోండి, ఇది మోటరా. ఇదిగోండి, దీనికి కూడా ఎంత డస్ట్ ఉంది చూడండి. డస్ట్ కూడా కాదు, ఇది తుడిసినా పోదనమాట. జిడ్డు, ఆయిల్ జిడ్డు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇది నానేస్తున్నాము. నానేసిన తర్వాత కాసేపటికి అప్పుడు క్లీనింగ్ చేస్తాము. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ బ్యాంక్ వెళ్తాము. బ్యాంక్ వెళ్ళి మాలాగా మార్కెట్ లో కూడా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి, తీసుకుని వచ్చేస్తాము. బ్యాంక్ పని ఉందని ఎలాగో బయటకు వెళ్తున్నాము, అలాగే మార్కెట్ కూడా వెళ్తాం కాబట్టి. ఇంక మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు నేను కొన్ని చీరలు, మా బావ ధోతి అదే పంచ అవన్నీ కట్టుకున్నారు కదా, అవన్నీ కూడా ఉతికేసాను. ఇంట్లో మనము చిన్న చిన్న బట్టలు ఐరన్ చేసుకుంటే బాగానే ఉంటది, కానీ ఇలాంటి పెద్ద పెద్దవి అయితే ఐరన్ చేయలేనమాట నేను. అండ్ వాళ్ళు చేసినట్టయితే మనం ఎలాగలేదన్నా చేయలేము. అందుకోసమనే ఇంకా ఉతికినవన్నీ కూడా మడత పెట్టేసా. ఇప్పుడైతే ఇవి ఐరన్ షాప్ లో ఇచ్చేసి వచ్చేస్తాము. ఇప్పుడు టైం 10:15 దాటింది. ఎండ చూడండి మామూలుగా లేదు, బేభత్సంగా ఉందనమాట. మేము మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పటికల్లా కర్రీ కాకుల్లాగా మాడిపోతాం మేము. ఇంకా మా బావేమో ఈ ఎండకి బండి మీద తీసుకెళ్తాను అన్నారు. కార్ మీద వెళ్ళిపోతే బాగున్ను, కానీ ఎంత దూరం అంటున్నారు. వెళ్ళొచ్చేటప్పుడు కర్రీ కాకుల్లాగా అవుతాము. ఎండ చూడండి, అసలు ఎండ దుక్కు ఇలా చూడలేకపోతున్నాం అనమాట, అంత ఎండగా ఉంది. ఫస్ట్ ఐరన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బట్టలు ఇచ్చేస్తే తర్వాత బ్యాంక్ వెళ్తాము. మాకు ఈ లగేజ్ ఉండదు. మేము ఇచ్చిన బట్టలు ఐరన్ చేసి మాకు మళ్ళీ ఇవ్వడానికి 1 week టైం పట్టిద్దంట. డ్రై క్లీనింగ్ కూడా ఒకసారి ఇలాగే ఇచ్చాము నా పట్టు చీరలు, అప్పుడు కూడా 1 week పట్టింది కదా. అప్పుడు 1 week కంటే ఎక్కువ పట్టింది. ఇప్పుడు నార్మల్ ఐరన్ చేయడానికి కూడా 1 week పడుతుంది టైము. మా బావేమో రేపు ఎల్లుండి ఇచ్చేస్తారా అని అడిగాడు. రేపు ఎల్లుండికి అలా అవ్వదన్నారు. ఆయన ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ లేవులేండి, మళ్ళీ ఆ చీరలు ఎప్పుడు కొట్టుకుంటానో ఏంటో తెలీదు. ఇంకా ఐరన్ చేసి మూల పడేయడమే. ఇంకా బ్యాంక్ అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఎంత టైం పట్టిద్దో ఏంటో చూడాలి. ఏంటి తెలుసుకోకుండా మా బావ నాకు తీసుకుని వచ్చేసారు. ఇంక ఈ రోజు అయితే బ్యాంక్ సెలవు అట, ఏదో జయంతి అంట ఈ రోజు సెలవు, మహావీర్ జయంతి. ఇంకెక్కడ జాంకాయలు అయితే తీసుకుంటున్నాము. కేజీ జాంకాయలు 80 రూపాయలు అంట. ఇంకా నాకైతే జాంకాయలు అంటే చాలా ఇష్టము. పోయినసారి ఇతని దగ్గర తీసుకుని వచ్చారంట మా బావ, చాలా తీయగా ఉన్నాయి. మళ్ళీ సేమ్ ఇతని దగ్గర తీసుకున్నారు. హల్దియాలో మేము 2-3 సార్లు అయితే జాంకాయలు కొన్నాము. అవి ఏంటంటే చూడడానికి బయట ఏమో తెల్లగా మంచి కాయలాగా అనిపిస్తుంది, లోపల చూస్తేనేమో పచ్చి కసరకాయ, అసలు తినలేము, టేస్ట్ లెస్ అనమాట. ఇంకా ఎప్పుడైతే 2-3 సార్లు అలాగా అయ్యిందో అప్పటి నుంచి మేము కొండ మానేసాము. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా మా బావ లాస్ట్ టైం తీసుకుని వచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కువ తేలేదు ఆ రోజు, 1/4 కేజీ 1/2 కేజీ తీసుకుని వచ్చారు.
ఇంకా బాగున్నాయి, టేస్ట్ నాకు నచ్చింది, అందుకోసమని ఈసారి కేజీ తీసుకున్నాము. ఇంకా ఉల్లిపాయలు అయితే 2 కేజీలు తీసుకున్నాము. కేజీ ఉల్లిపాయలు 40 రూపాయలు అంట. మేము వచ్చిన బ్యాంక్ పని అవ్వలేదు కానీ మార్కెట్ కి వచ్చిన మాకు చికెన్ తినాలనే కోరిక కలిగింది. ఇంకా అందుకోసమనే కేజీ చికెన్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. తిరుపతి నుండి వచ్చిన తర్వాత 1 వీక్ ఎక్కువే అయిపోతుంది. చికెన్ అయితే అసలు నాన్ వెజ్ తినలేదు, చికెన్ అనే కాదు. ఇంకా ఈ రోజు అయితే చికెన్ కొనుక్కొని వెళ్తున్నాము. ఇంకా అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నారు మా బావ. పోయినసారి ఈ షాప్ లోనే వాటర్ మెలన్ తీసుకున్నాను, అది పెద్దగా తీయగా లేదు, తెల్లగా ఉంది లోపల. అంటే ఇక్కడ వాటర్ మెలన్ అయితే కట్ చేసి చూపించారు అనమాట, ఎర్రగానే ఉంది. ఇంకా కేజీ అంతా 30 అంట, ఇప్పుడు 90 రూపాయలది అనమాట. 3 కేజీలు ఉంది. ఇంకా యాపిల్ 250 రూపాయలు అంట. మార్కెట్ నుండి ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడు వంట చేయాలి. మార్కెట్ నుండి చికెన్ తీసుకుని వచ్చామన్నాను కదా, ఇంక ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీనే వండేస్తాను. ఇంకా చికెన్ బిర్యానీలు అవన్నీ చేస్తే లేట్ అయిపోతుంది. ఆల్రెడీ టైం అయితే 11 అయిపోయింది. సింపుల్ గా చికెన్ కర్రీ వండేసి ఇంకా చారు అన్నము అవే వండేస్తా. ఇంకా చికెన్ అయితే నీట్ గా వాష్ చేసేసాను. ఇప్పుడు ఇంకా వండుకోవడమే. ఫస్ట్ అయితే నేను చికెన్ ని మ్యారినేట్ చేసుకుంటాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అంతా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం అంతా పెరుగు. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాము. చికెన్ మొత్తాన్ని బాగా మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ సైడ్కి పెట్టేద్దాము. టైం ఉంటే 1 అవర్ అయినా ఉంచుకోండి. నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఒక అరగంట సైడ్కి పెట్టుకుంటాను. ఈ లోపల అన్నము చారు వండుతాను. నా పాటికి నేను వంట పనులు చేసుకుంటుంటే మా బావేమో ఆల్రెడీ నానేసాం కదా, ఇంకా ఫ్యాన్ పార్ట్లన్నీ క్లీన్ చేస్తున్నారు. ఇంట్లో అయితే అటు ఇటు చుక్కల్లా తుల్లిపద్దనేసి బయటకు వచ్చేసారు. ఇంట్లో కంటే బయట చల్లగా ఉంది. మా వెనకాల గార్డెన్ లో చాలా మొక్కలు ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు ఉన్నాయి, వేప చెట్టు ఉంది, అలాగే మామిడి చెట్టు ఉంది. చల్ల గాలి కూడా వేస్తుంది. అన్నం వండేసాను. ఇంక ఇదిగోండి చారు కూడా వండేసాను అనమాట. ఇంకా చికెన్ కూడా మ్యారినేట్ చేసి అరగంటకి ఎక్కువ అయిపోతుంది, అందుకే ఇంకా చికెన్ కర్రీ కూడా వండేస్తాను. ఇంక ఇంతలో పాలు అతను వచ్చారనమాట. ఇంకా పాలు మరగబెట్టేస్తున్నా. ఒక పొంగిన తర్వాత ఇది సిమ్ లో పెట్టేసి అప్పుడు చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తా. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసుకోవడమే, అంతే. నేను ఎప్పుడు వండే స్టైల్లో కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా. ఇంకంతే అనమాట. మనం ముందే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే అన్ని వేసుకున్నాము, ఉప్పు కారాలు, కాబట్టి ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఇంక ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవడమే చికెన్ ని. ఇంక ఇప్పుడైతే మూత పెడతాను. చికెన్ లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు కాసేపు అలా వదిలేద్దాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఒక 5 మినిట్స్ అయితే అయిందనమాట. ఇంకా చికెన్ లో వాటర్ చూడండి బాగా రిలీజ్ అయ్యాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవడమే చికెన్ ని. ఇంకా చికెన్ అనేది ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేస్తాను. వంటగదిలో వండేటప్పుడు చెమటలు వచ్చేస్తున్నాయి వేడికి అనేసి ఆ ఫ్యాన్ కొనుక్కున్నాము. ఇప్పుడు నాకు చెమటలేమో కానీ ఆ ఫ్యాన్ క్లీన్ చేయడానికి మా బావ చెమటలు ఎక్కిపోతున్నారు అనమాట. అదిగోండి ఆల్రెడీ ఒక్కొక్క పార్ట్ క్లీన్ చేసేసి అలాగా ఎండలో పెడుతున్నారు. ఇంక ఎండ అయితే రాలేదు, కాసేపు అయితే వస్తుంది, ఆరితే సరిపోతుంది. తర్వాత మళ్ళీ పొడి గుడ్డతో మంచిగా తుడిచేస్తే ఫ్యాన్ ఫిక్స్ చేసి మళ్ళీ ఇప్పుడు వంటగదిలో పెట్టాలా? మరి దేనికి క్లీన్ చేయిస్తాను నీతో? నేను క్లీన్ చేసి ఒక మూల పెట్టేద్దాం అనేది. వంటగదిలో వేడిగా ఉంటుంది, ఇంకా సమ్మర్ ఇంకా కొంచెం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ప్లేస్ అక్కడ ఉంది, ఎక్కడ చూద్దాం ఒకసారి. చూద్దాం, కుదిరితే అవుతుంది అంటే పెడదాం, పెట్టిద్దాం. కుదిరితే పెడతాను. సరే పెట్టిద్దాం. ఊరికే క్లీన్ చేసి మూలు పెట్టేయడానికి దాచుకోవడానికి అనుకుంటున్నావా? క్లీనింగ్ చూడండి మామూలుగా లేదనమాట. అంత ఆయిల్ చీట్ అంతా పట్టేసింది. పోన్లే మంచిగా చికెన్ కూర వండుతాను, తిందులే చేసి. మళ్ళీ ఒకసారి మూత తీద్దాము. ఈ చికెన్ కర్రీ ఇంతే అనమాట. ఇంకా కలుపుతుండడము, మూత పెట్టి ఉడికించుతుండడము, కలుపుతుండడము, మూత పెట్టి ఉడికించుతుండడము, ఇదే అనమాట పని. ఇంకా ఇందులో మనం ఏమి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. జస్ట్ ఆ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ తోనే మనకి చికెన్ కర్రీ అనేది ఉడికిపోవాలి. ఇంకా కాసేపు అయితే ఉడకాలి. నేను అసలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. చూడండి చికెన్ లో నుండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ లో ఉడికించాను. ఆ తర్వాత ఇంకా మీడియం టు లో ఫ్లేమ్ లోనే చికెన్ ఉడికిస్తున్నాను. ఇంక ఇప్పుడు కనుక హై ఫ్లేమ్ లో పెట్టామనుకోండి, ఈ వాటర్ అంతా త్వరగా ఇంకిపోయి ఇంకా చికెన్ ఉడకదు, త్వరగా వాటర్ ఎగిరిపోతాయి. అందుకోసం అనేసి ఇలాగా సిమ్ లో పెట్టి ఉడికిస్తున్నా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు వేసుకుందాము.
మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇంకా మళ్ళీ మూత పెట్టేస్తా. ఏట్రా ఈరోజు బేగ వచ్చాను. ఇంకా టైం 12:30 అవ్వలేదు, 12:15 కూడా అవ్వలేదు. ఈ రోజు ఎందుకో వేగంగానే వచ్చేసారు స్కూల్ నుండి. ఇంకా మా పిల్లలిద్దరికి యూనిఫామ్ తీసి నార్మల్ డ్రెస్ వేసేసాను. అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి కండ్ల బనియన్లు వేసారనమాట, స్లీవ్లెస్ వి. ఇంకా కింద ఏమో నెక్కర్లు. వీళ్ళకి కూడా ఫ్రీగా ఉంటది. ఇంకా వచ్చారు మొదలు ఇంకా బొమ్మలతో ఆటలు స్టార్ట్ చేస్తారు. ఓహో ఎవరికి మ్యాచింగ్ వాళ్ళు తీసుకున్నారనమాట. మా పెద్దోడేమో ఎల్లో కలర్ కారు, మా చిన్నోడేమో బ్లూ కలర్ది. మీ డ్రెస్సులకు మ్యాచింగా? నైస్ నైస్ నైస్. ఇంకా చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందిలేండి. ఇంక పర్లేదు, మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. మా బావ ఫ్యాన్ క్లీనింగ్ కూడా అయిపోవచ్చింది. ఇదిగోండి ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. చికెన్ కర్రీ అయితే ఇంక రెడీ అనమాట. కొంచెం కూడా వాటర్ వేయలేదు, అలాగా మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఇప్పుడు వరకు కుక్ చేశాను. ఇంకా ఈ మాత్రం గ్రేవీతో ఆఫ్ చేసేస్తాను. మళ్ళీ చల్లగా అయ్యేసరికి ఇంకా చిక్కగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందులోనే ఫైనల్ గా కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాము. నేనైతే మధ్యలోనే ఉప్పు చూసాను అనమాట, సరిపోయింది. అందుకే నేను ఇంకేమీ యాడ్ చేయలేదు. మీరు ఉడుకుతున్నప్పుడే ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. అంతే అనమాట, ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. చాలా ఈజీ అనమాట. ఒకేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్ లో మ్యారినేషన్ చేసేసి కలిపేసి ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే. చాలా ఈజీ. ఈ స్టైల్లో ఎవరైనా ట్రై చేస్తారా లేదా, అసలు ఈ స్టైల్లో ఎవరైనా చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. నేనైతే ఈ స్టైల్లో ఇలా ఫస్ట్ టైం చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది, ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేదు. ఇంకా ఈ రోజు మా లంచ్ లోకి అనేసి ఇదిగోండి చికెన్ కర్రీ, ఇది వైట్ రైస్, ఇంకెక్కడ నార్మల్ చింతపండు రసం అనమాట. ఇది ఈ రోజు మా లంచ్. ఇంకా వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ నీట్ గా క్లీన్ చేసేసాను. ఇంకా వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను. సింక్ అయితే ఖాళీ. అరే అరే ఏం చేస్తున్నారా నాయనా? ఏంటి తిరుపతి మౌంటైన్ మేక్ చేస్తున్నారా? తిరుపతి కొండ తయారు చేస్తున్నారంట మా పిల్లలు. ఒరే ఏట్రా నాయనా? అబ్బో నీకు ఎక్సలెంట్ ఐడియా వచ్చిందా? ఏంటి ఐడియా? తిరుపతి మౌంటైన్ మేక్ చేద్దాం అనేసి ఐడియా వచ్చిందా? ఇంక ఇదిగోండి ఫ్యాన్ పార్ట్లన్నీ కూడాను మా బావ క్లీన్ చేస్తారు. ఇంకా మోటార్ తడిస్తే మళ్ళీ పాడైపోద్దేమో అనేసి మోటార్కి ఇలా కవర్ చుట్టేసి ఇంకా మోటార్ మొత్తము కూడా క్లీన్ చేస్తారనమాట. ఇంకా లాస్ట్ది ఏంటది స్విచ్చా. ఫ్యాన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా తినడానికి అయితే కూర్చున్నాం అనమాట. మాధవి అన్ని తెచ్చేసింది. మా పిల్లలు అయితే ఆగలేకపోతున్నారు. ఏంటమ్మా? చికెన్ స్మెల్ బాగుందా? నీకు రా పెద్ద, నీకు బాగుందా? మా పిల్లలు చికెన్ చూసి ఆగలేకపోతున్నారు. తిని చాలా రోజులు అయింది కదా, ఆల్మోస్ట్ 3 వారాల దగ్గర అవుతుంది తిని. మళ్ళీ ఈ రోజుకి తింటున్నాం. అమ్మ పెట్టిద్ది చికెన్, ఓకేనా? తినండి, అమ్మ పెట్టిద్దిలే చికెన్. ఇందులో బోన్ ఉంటది కదా, మీరు తీసుకుని తినలేరు, అందుకే అమ్మ పెట్టిద్ది. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకే వడ్డించు. చాలు. మా బావకే ముందు వడ్డించాను. ఇంక మా బావే ఫస్ట్ తింటున్నారు. తినేసి టేస్ట్ ఎలాగుందో మా బావే చెప్తారు. కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసినట్టున్నావు నువ్వు ఎప్పుడు కాకుండా. అవును, తిను. ఎలాగుంది చెప్పడం ఏటుందా, తినడమేనా? చాలా బాగుంది. ఎప్పుడు వండేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసిన, కానీ చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది. ఇంకా మా బావ అయితే గ్రేవీగా, కొంచెం నేను గ్రేవీ ఉన్నట్టే ఆపాను కానీ స్టవ్, ఇంకా కర్రీ చల్లగా అయ్యేసరికి గ్రేవీ అంతా కూడాను ఎగిరిపోయింది. కొంచెం దగ్గరగా ముద్దగా అయిపోయింది అనమాట. ఇంకా ఉల్లిపాయ కొరుక్కొని వేడి అన్నంలో ఇంకా చికెన్ కర్రీ కలుపుకొని తింటున్నారు మా బావ. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగుందమ్మా చికెన్ కర్రీ. చాలా రోజుల తర్వాత తింటున్నారు కాబట్టి బాగానే ఉంటది. ఇంకా మా పిల్లలకైతే ఓన్లీ చికెనే నేను పెడుతున్నా. వాళ్ళ మటుకు వాళ్ళకే అన్నం తినిపించడం, కొంచెం తినేస్తున్నారు. స్పూన్ లో అలాగ ఇచ్చేస్తే కలిపేసి తింటున్నారనమాట. ఎలాగో వాళ్ళగా స్లోగా ఇంకా వాళ్ళ మటుకు వాళ్ళకి తినడం కొంచెం అలవాటు చేపిద్దాం అనుకుని ఇంక ఇచ్చేస్తున్నాను. ఇంక ఇందులో దుమ్ములు అవన్నీ ఉంటాయి, వాళ్ళు తీసుకుని తినలేరు కాబట్టి ఇంకా చికెన్ ముక్కలే నేను పెడుతున్నా. నార్మల్ ఏదైనా కూర ఉండేను అనుకోండి, ఇంకా కూర అయితే వాళ్ళకే ఇచ్చేస్తే కప్పుల్లో తినేస్తున్నారు. చాలా బాగుంది ఇలా కర్రీ. పెద్ద స్పైసీగా కూడా ఎక్కువేం లేదు, సూపర్ గా ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అయితే లంచ్ అయితే చేసేస్తాము. అందరము తినేసాక మళ్ళీ అప్పుడు కలుస్తాము. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ బాబు వచ్చాడనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు ఆడుకుంటున్నారు.
ఇంకా అందరము తినేసాము. చికెన్ కర్రీలో చుక్క వాటర్ వేయకుండా వండినా గానీ చికెన్ కూడా మెత్తగా ఉడికి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలు తర్వాత మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ బాబు ముగ్గురు ఆడుకుంటున్నారు అనమాట. ఈ లోపు మాధవి అయితే జాంకాయ కోసుకొని తెచ్చింది. మొన్న తీసుకుని వచ్చినవి తీయగా ఉన్నాయి అనేసి ఈసారి కేజీ తీసుకోమంటే తీసుకున్నారు. కేజీ కొనేసాం అవి తీయగా, లేకపోతే ఏం చేస్తాం మాధవి అని అడిగారు అనమాట మా బావ. ఓకే బానే ఉన్నాం. అందుకోసమనే ఒకటి కోసాను, టేస్ట్ ఎలాగుంటుందో చూద్దామని. పర్లేదు. బాగుంది. మా పిల్లలు ఆ చోటు కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా చోటు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా మేమైతే అందరము పడుకుందామమ్మా. పదండి, ఇంక బజ్జపోదాం పదండి. ఒక 1 అవర్ అయితే పడుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వీళ్ళకి హోంవర్క్లు అవన్నీ చేయించాలి. మా బావ ల్యాప్టాప్ లో ఏదో పని చేసుకుంటున్నారు. నువ్వు పడుకో బావా. నైట్ డ్యూటీ లేదు మరి నాకు. నీకు కదా నైట్ డ్యూటీ, పడుకుంటున్నారు. మా పిల్లలు నేను పడుకొని లెగిసిపోయామన్నమాట. మా బావకి నైట్ డ్యూటీ ఉంది కాబట్టి ఇంక మా బావ అయితే పడుకొని లేవలేదు. పడుకొని లెగిసిన తర్వాత కాస్త నిద్ర మత్తు వదలాలి అనేసి ఇంకా మా పిల్లలకైతే కాసేపు టీవీ వేసాను. ఇంక నిద్ర మత్తు అయితే వదిలింది. ఇప్పుడు ఇంకా పొద్దున్న మార్కెట్కి వెళ్ళి వాటర్ మెలన్ కొనుక్కొని వచ్చాం కదా, వాటర్ మెలన్ అయితే ఈవినింగ్ స్నాక్ లాగా ఇస్తున్నాను. ఇది తింటే ఉన్న నిద్ర మత్తు వదిలిపోద్ది. ఆ తర్వాత ఇంకా హోంవర్క్లు చేయించాలి. ఇప్పుడు ఈ సమ్మర్ లో ఈ వాటర్ మెలన్లు తర్వాత మ్యాంగోలు కూడా ఇంక మార్కెట్ లోకి వచ్చేసాయి కానీ ఇంక మేము కొనట్లేదు. ఇవే ఎక్కువ కొంచెం పిల్లలకు కూడా హెల్దీ. ఈ సమ్మర్ లో ఇలాంటివి హెల్దీ ఫుడ్ తింటేనే మంచిది. ఇంక వాటర్ మెలన్ అంటే మంచి వాటర్ కంటెంట్ ఫ్రూట్ కాబట్టి ఇంక ఇప్పుడు హోంవర్క్లు చేశాక సైకిల్ అవన్నీ తొక్కుతారు, పార్క్కి వెళ్ళి ఆడతారు కాబట్టి ఎక్కువ దాహం కూడా వేయకుండా ఉంటది. ఇంకా మా పిల్లలతో పాటు నేను కూడా వాటర్ మెలనే కొంచెం తినేస్తా. ఏటో మా పెద్దోడేమో తీయగుందమ్మా అంటున్నాడు, చూడాలి ఎంతవరకు తీయగుందో. వాడైతే అక్కడ కట్ చేసి ఇచ్చాడు, లోపలైతే ఎర్రగుంది, బాగానే ఉంటది అనుకున్నాను కానీ తీయగుందో లేదో తెలీదు. ఇప్పుడు ఇంక తినాలి. తీగుందిరోయ్. ఇంకా మా పిల్లలిద్దరు అయితే చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా రేపు క్లాస్ లో అయితే ఇవి అడుగుతా అన్నారనమాట, ఇంగ్లీష్ రీడర్ బుక్ లోనివి. ఇంకా అవే చదివిస్తున్నాను. మా పిల్లలు హోంవర్క్ లో చేసేసి ఇంకా కాసేపు చదివేసిన తర్వాత వాళ్ళిద్దరికైతే సైకిల్ ఇచ్చానమాట. సైకిల్ తొక్కుతున్నారు. ఇంకా నేను కూడా ఇదిగోండి మా గార్డెన్ లో మొక్కలకి వాటర్ పోసాను. ఇప్పుడు ఇంకా నేను కూడా వాకింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎండాకాలం కదా, అసలు 4-4:30 అయినా గానీ ఏ మాత్రము ఎండ తగ్గట్లేదు అనమాట. వేడిగానే ఉంటుంది బయట. ఇంకా ఈవినింగ్ 5-5:30 దాటితేనే కాస్త చల్లబడుతుంది. అప్పుడే బయటకు వెళ్ళగలుగుతున్నాము. ఇంకా మా పిల్లలు అయితే సైకిల్ తొక్కుతున్నారు, నేను కూడా వాకింగ్కి వెళ్తాను. మా బావేమో ఇంక పడుకొని లేవలేదనమాట. నేను లేస్తున్నంత వరకు కూడాను లేపొద్దు, నాకు డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. ఇంకా పడుకోనియండి, నేనైతే వాకింగ్కి వెళ్ళొస్తాను. ఇంకా మా పిల్లలకైతే కాలు పీకేస్తున్నాయి అన్నారు. ఇంకా వాళ్ళకైతే ఇంటికి తీసుకుని వచ్చేసాను. నేను కూడా వాకింగ్ చేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది. బయట ఎంత చల్లగా ఉందా అంటే ఎంతసేపు వాకింగ్ చేసినా కానీ అసలు చెమటెక్కమనమాట, అంత చల్లగా ఉంది. ఇంట్లోకి వస్తేనే ఇంకా వేడుకున్నట్టుంది. సైకిల్ తొక్కి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలిద్దరికి స్నానాలు చేయించేసాను. ఇంకా నైట్ టైం ఏసీలో పడుకుంటున్నాం కాబట్టి ఇంకా ఫుల్ హ్యాండ్స్ వేసాను. మా బావ అయితే మేము వచ్చినప్పుడు పడుకొని లెగిసేమన్నారు. ఏడు తిన్నావా ఈవినింగ్? యాపిల్ కోసుకొని తిన్నారంట. మా ముగ్గురమేమో వాటర్ మెలన్ తినేసి వెళ్ళిపోయినాము బయటికి. ఇంక మళ్ళీ రాత్రికి వంట అయితే వండాలన్నమాట. ఇంకా మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీ అయితే కొంచెం ఉంది. ఇంకా నిన్న చపాతీలు చేశాను కాబట్టి ఈ రోజు అయితే చపాతీలు చేయను. దోశల పిండి ఉంది, దోశలు వేసేస్తాను. దోశలు చికెన్ కర్రీ కాంబినేషన్ కూడా బాగుంటది. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంకా మా బావ అయితే ఇప్పుడు బట్టి తినరంట. మా బావ కొంచెం లేట్ గా తింటారంట. నాకు మా పిల్లలకి వేసుకొని ఫస్ట్ మేము తినేస్తాము. నేనైతే ఫాస్ట్ గానే తినేయాలనుకుంటున్నాను, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కదా, అందుకోసమని. ఇంకా మా బావ అయితే లేట్ గా తింటారంటే మా బావ ఇష్టము. ఇంకా మా పిల్లలు ఫాస్ట్ గా ఎందుకు తినేయాలి అంటే మళ్ళీ కొంచెం అన్నం కూడా తింటారు కదా, అందుకోసమని. ఇప్పుడు తింటే కాసేపు ఆడుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ అన్నం తింటారు. ఇంకా మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీ అయితే మరీ ఎక్కువ గ్రేవీ ఏమీ లేదు, ఎలాగోలాగా అడ్జస్ట్ అయి తినేస్తాము. మా పిల్లలు ఈ మధ్య అన్నాన్ని స్పూన్ తో ఇస్తే తినేస్తున్నారు. ఇంకా చపాతీలు దోశలు అవైతే చట్నీలతో తినేస్తున్నారు, కర్రీస్ తో. ఇదేంటంటే చికెన్ కర్రీ కదా, ఇందులో బోన్ ఉంటది కాబట్టి ఇదైతే తినలేరు. ఈ పూటకి నేనే పెట్టేస్తాను మా పిల్లలకి. నేను మా పిల్లలు అయితే తినేసామన్నమాట. మా బావేమో ఏదో పని ఉందని బయటకు వెళ్ళారు. ఇంకా మా బావ అయితే బయటకు వెళ్ళిన వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మా బావ కోసం దోశలు వేస్తున్నాను. ఉన్నదేమో 4 కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి దోశలు వేయాల్సి వస్తుంది, అస్సలు పనులు తేలట్లేదు.
ఇప్పుడేమో వేసవి కాలమా, ఈ వేడికి ఈ వంటగదిలో ఉండి వండలేకపోతున్నాను. ఇంకేం చేస్తాను, తప్పదు. మా బావ కోసం అనేసి ఇప్పుడు దోశలు వేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే నేను మా పిల్లలు కొంచెం తినేసి మా బావ కొంచెం ఉంచేసాను. ఇంకా మా బావ కూడాను దోశలు చికెన్ కర్రీ తినేస్తున్నారు. మా పిల్లలు చూడండి అక్కడ సోఫాల్లోన సెటిల్ అయిపోయి చక్కగా వాళ్ళకి నచ్చింది టీవీలో చూసుకుంటున్నారు. ఒరే నీ పెప్ప పిక్ బంగారం అయిపోను, ఎవర్రా మార్చారు మళ్ళీ ఇప్పుడు? స్టోరీ బుక్స్ ఉన్నాయి కదా, మా స్టోరీ బుక్స్ తీసి చదవండి. ఆపేసే అది స్టోరీ బుక్స్ ఉన్నాయి కదా, అత్తలింటి నుంచి తీసుకొచ్చిన అవి చదువుకోవచ్చు కదా. మా పిల్లలిద్దరికి మధ్యాహ్నం లాగే ఇదిగోండి అన్నము తర్వాత చారు కలిపేసి అయితే ఇలా కప్పుల్లో వేసి స్పూన్లు పెట్టేసి ఇచ్చేసాను, తింటున్నారు. ఇంకా మా బావ తినగా కొంచెం అంతా చికెన్ కర్రీ అయితే ఉండిపోయింది, ఇది నేను చేత్తో పెట్టేస్తాను. వాళ్ళ మటుకు వాళ్ళు అన్నం తినేస్తారు. ఇంకా మా పిల్లలు కూడా అన్నం తినేశారు. ఇదిగోండి ఇన్ని గిన్నెలు వచ్చాయి అనమాట, ఇంక గిన్నెలు అన్ని తోముతున్నాను. ఇంకా మా బావకి అయితే నైట్ డ్యూటీ ఉంది, మా బావ ఏమో నైట్ డ్యూటీకి రెడీ అవుతున్నారు. గుడ్ నైట్, బాయ్ మాధవి, బాయ్, జాగ్రత్త. మా బావ అయితే నైట్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, మరి రేపు తెల్లారి వచ్చేస్తారు మేము లేక ముందే. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలకు కూడా పాలు వేడి చేసి పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ తోమేశాను అనమాట. ఇంకా వంటగదిలో పని అయిపోయింది. మేము తిరుపతి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా వ్లాగ్స్ అన్ని పెడుతుంటే చాలా మంది మీరు తిరుపతి వెళ్ళి రావడానికి మీకు ఎంత ఖర్చు అయింది, బడ్జెట్ ఎంత అయింది అనేసి అయితే అడుగుతున్నారు. ఇంకా మేము కూడా ఎంత అయ్యింది అనేసి ఏమీ లెక్కలేసుకోలేదు. ఈ వచ్చిన కామెంట్స్ అన్ని చూసి ఏ రోజు ఎంత అయింది ఏంటి అనేసి అయితే ఇప్పుడే అంతా నోట్ చేసుకుని రాసి పెట్టుకున్నాను అనమాట. చూసిన తర్వాత అమ్మో ఎంత అయిందని మాకు కూడా ఇప్పుడే అనిపిస్తుంది. ఇప్పుడు మా ట్రిప్ కి ఎంత అయింది ఏంటి అనేసి అయితే నేను మొత్తము చెప్తాను. నేను ప్రతి వీడియో వ్లాగ్ పెట్టాను కదా, అక్కడే నేను ఈ హోటల్లో ఎంత అయ్యింది లేకపోతే ఈ హోటల్కి ఎంత అనేసి నేను చెప్పాను. కాకపోతే ప్రతి వీడియో అందరూ ఫాలో అయ్యి చూడలేదు అనుకుంటా. ఇప్పుడైతే మొత్తం ఒకేసారి చెప్పేస్తాను, ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి. మేము తిరుపతికి వెళ్ళేటప్పుడేమో ఫస్ట్ క్లాస్ ఏసీకి వెళ్ళాము, రిటర్న్ వచ్చేటప్పుడేమో సెకండ్ క్లాస్ ఏసీకి వచ్చాము. మాకు ట్రైన్ టికెట్స్ 26,000 అయ్యాయి. మా పిల్లలకు కూడాను వాళ్ళకి కూడా ఒక బెర్త్ తీసుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా టికెటే, అందరికి కలిపి 26,000. నెక్స్ట్ ఇంకా తిరుపతిలో మేము 3 nights స్టే చేసామన్నమాట. తిరుపతిలో ఒక రోజుకి 5,000 హోటల్ కి, 3 days కి కలిపి 15,000 అయ్యింది. ఇంకా అక్కడ మేము నైట్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. నైట్ డిన్నర్ లంచ్ చేసాం కదా, అది ఎక్స్ట్రా అనమాట, దానికి ఒక 3,000 అయ్యింది. తర్వాత తిరుపతి నుండి తిరుమల కొండకి పైకి వెళ్ళాం కదా, అక్కడ ఒక నైట్ అక్కడ స్టే చేసాము. అక్కడ రూమ్ 1,700 తీసుకున్నారు. ఆ తర్వాత కంచిలో ఒక నైట్ స్టే చేసాము, అక్కడ ఒక రూము ఒక రోజుకి 2,000 తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో ఒక నైట్ స్టే చేసాము, అక్కడ కూడా 2,000 పడింది ఒక రూము. ఇంకా హోటల్లో స్టే చేసినప్పుడు మేము ఫుడ్ కి ఎక్స్ట్రాగా పే చేసాము. ఎక్స్ట్రా ఫుడ్ అంతా వదిలేస్తే మేము ఓన్లీ హోటల్లో స్టే చేయడానికి పే చేసింది 20,000 అనమాట. ఇంకా అక్కడ తిరగడానికి అనేసి లోకల్లో ఒక 3 days మేము కార్ బుక్ చేసుకున్నాము. మొత్తం 3 days కి కార్ అతను 17,000 తీసుకున్నారు. ఇంకా అలాగే కంచిలో శారీస్ షాపింగ్ చేశాను కదా, అది కూడా 17,000 అయ్యింది షాపింగ్. ఇంకా అవే కాకుండా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, కొండెక్కేటప్పుడు జ్యూసులు తాగాము, తర్వాత ఏవో మామిడికాయలు కొనుక్కొని తిన్నాము, తర్వాత బయట టిఫిన్లు అప్పుడప్పుడు చేసాము. ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులన్నీ కలిపి ఎలా లేదన్నా ఒక 2-3 అయితే అయ్యి ఉంటాయి. అన్ని కలిపి మొత్తం అయితే 86,000 అయ్యింది. మేము మా పిల్లలతో వెళ్ళాం కాబట్టి మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము. మేము మార్చ్ లో వెళ్తాం అనుకున్నాం కాబట్టి మేము ఎప్పుడు డిసెంబర్ లో తిరుపతి మొత్తము అక్కడ దర్శనం టికెట్ అన్ని చేసుకున్నాము. తర్వాత జనవరి ఎండింగ్ ఫిబ్రవరి స్టార్టింగ్ లో అనుకుంటా ట్రైన్ టికెట్స్ చేసుకున్నాం. అంతా కూడాను ప్రీ ప్లాన్ గా చేసుకున్నాం కాబట్టి కంఫర్ట్ గా వెళ్ళొచ్చాము. కొందరికి ఈ బడ్జెట్ ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఎంతకంటే తక్కువ బడ్జెట్ లో కూడా వెళ్ళి రావచ్చు. కాకపోతే బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇంతకు మించిన బడ్జెట్ పెట్టి కూడా వెళ్ళి రావచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బడ్జెట్ కి తగ్గట్టు వాళ్ళు వెళ్ళి రావచ్చు. ఈ తిరుపతి ట్రిప్ వెళ్ళి వచ్చేసరికి తడిసి మోపుడు అయ్యింది. ఇప్పుడే నేను చూసి షాక్ అయిపోతున్నా అనమాట, 86,000 అయ్యింది అనేసి. ఇంకా కొందరు కామెంట్లు మళ్ళీ ఏమని పెడుతున్నారంటే ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికక్క ఎప్పుడు వెళ్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడే మాకైతే నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ ఏమీ లేదు. మా యానివర్సరీ కల్లా వెళ్తాం అనుకున్నాం, కానీ ఈ పిల్లలతో ఎక్కడ పడితే అక్కడ తిప్పుతుంటే మెయిన్ వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట, కోల్డ్ కాఫ్ అవన్నీ. మా పెద్దోడికి అయితే అప్పుడెప్పుడో లాస్ట్ 2-3 months నుంచి వాడికి కంటిన్యూగా ఒకటి తర్వాత ఒకటి తిరుగుతూనే ఉన్నాము, వాడికి తగ్గట్లేదు. ఇంకా ఇప్పటికి కూడా మెడిసిన్ పడుతున్నాను. మళ్ళీ పిల్లలతో వెళ్తే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది అనేసి కొంచెం ఆలోచిస్తున్నాము. అయినా మా యానివర్సరీ టైం కల్లా మా పిల్లలకి మాక్సిమం హాలిడేస్ అయితే ఇవ్వరు అనుకుంటున్నాము. ఒకవేళ ఇచ్చినా గానీ వెళ్తే ఊరు వెళ్తాం, గానీ ఇంకా బయటకు వెళ్ళే ప్లాన్లు ఏమి లేవు.
సాయంత్రము మెరుపులు లేవు, గర్జన లేదు, ఏమీ లేదు. అసలు వర్షం పడే వాతావరణమే లేదు. ఇంక మా బావ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలిద్దరూ పాలు తాగిన తర్వాత ఆ పాలు అరిగినంత వరకు గెంతుకొని ఒక 2 మూవీ సాంగ్స్ కి అయితే డాన్స్ లేసారు. ఇంకా ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్